మరొకసారి మీ సన్నిధికి వచ్చాను దేవా. అయ్యా నన్ను మీ ఆప్తో నింపండి, మీరే మాట్లాడండి. నా యొక్క దోష పాపం పరిహరించి పరిశుద్ధ ఆప్తో నింపండి దేవా. అయ్యా నేను చెప్తే అర్థం అవ్వదు, కానీ మీరే మాట్లాడి అయ్యా మాకు కావాల్సినటువంటి వర్తమానాన్ని మీరు తెలియజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మొదటి ఆదివారం. ఈ నెలలో ప్రతి మొదటి ఆదివారం మనం బలలో పాలు పొందుతాం కదా. బలలో అసలు ఎందుకు పాలు పొందాలి, అసలు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథం 53:4-5 వచనాలు చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను, సరిగ్గా చదవమ్మా. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. చదవమ్మా. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ఏమని రాస్తుంది? మనకు స్వస్థత కలుగుతుందామంట ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా, ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా. మనం చేసినటువంటి పాపాన్ని, దోషాన్ని కూడా ఆయన శిలువలో భరించిన దానివల్ల మనకేం జరుగుతూ ఉంది? పాపములకు క్షమాపణ ప్లస్ మన రోగాలకు స్వస్థత. ఈ రోగాలకి పాపానికి ఏం సంబంధం? మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారు. ఇంట్లోకి రావడానికి ఖాళీ లేకపోతే పైన కప్పంతా ఓడదీసి కింద తీసుకొచ్చి పెట్టారు. పెడితే యేసుప్రభు అతనితో ఏమన్నాడంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి, నీ పరుపెత్తుకుని పో అన్నాడు. ఆ పక్షవాయువు గలవాడు ఎందుకు వచ్చాడు? వాని రోగం పోటానికి వచ్చాడు. యేసుప్రభు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి. పాపానికి రోగానికి ఏం సంబంధం ఇక్కడ? అంటే ఒక వ్యక్తి రోగగ్రస్తుడు అవుతున్నాడంటే ఏమవుతుందంటే అది ఎందువల్ల వస్తుంది? అది శాపము వల్ల, పాపం వల్ల వస్తుంది. ఎవరైనా రోగంగా ఉంటే వాళ్ళని వారు ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. నాకు ఎందుకు వచ్చింది రోగం, నాకు ఎందుకు వచ్చింది ప్రాబ్లం? పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంటే యేసు ప్రభు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, పాపానికి రోగానికి ఇక్కడ ఏదో కనెక్షన్ ఉంది. పక్షవాయువు గలవాడికి పక్షవాయువు ఎందుకు వచ్చింది? పాపం వల్ల వచ్చింది. కాబట్టి ఏమంటున్నా అంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి, నీ యొక్క పరుపెత్తుకుని నువ్వు పో అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ యెషయా గ్రంథం 53:4-5 ఏమంటున్నాడు? ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతూ ఉంది. అంటే పాపం వల్ల వచ్చేది రోగము. ఈ రోగం పోవాలంటే పాపం పోవాలి, పాపం పోవాలంటే ఆ పాపాన్ని ఎవరు? యేసు ప్రభు భరించాలి. యేసు ప్రభు శిలువలో భరించాడు. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు అది కాకుండా యేసు ప్రభు శిలువ వేయబడక ముందు తను అప్పగింపబడిన రాత్రి, అంటే అప్పగింపబడక ముందు పస్కా పండుగ రోజు ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడంటే, ఒక పాత్రను ఎత్తుకొని ఒక రొట్టెని విధీసి, ఇది నా శరీరము అని చెప్పాడు. ఇది రొట్టె అని చెప్పలా. ఏం చెప్పాడు ఆయన? ఇది నా శరీరము. తర్వాత పాత్రను ఎత్తుకుని ఆయన ఏమన్నాడంటే, ఇది నా రక్తము, దీన్ని మీరు తీసుకోండి. తీసుకొని ఏం చేయాలంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది క్రొత్త నిబంధన. నిబంధన అంటే ఏంటి? ప్రామిస్, ఒక మాట, కొత్త మాట, కొత్తగా మీకు ఇస్తున్నటువంటి మాట. ఆ మాట ఏంటంటే, మీ పాపముల కోసం నేను చిందిస్తున్నటువంటి పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని మనం తీసుకోవాలి, ఆహారంగా తీసుకోవాలా. దేవుడు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అంటే దేవుని మాట. వాక్యం అంటే ఏంటమ్మా? మాట. ఆయన వాక్కు, ఆయన వాక్కే దేవుడై ఉండెను. ఆ దేవుడే నెక్స్ట్ తర్వాత చదువుదామా. ఆ వాక్యం సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అంటే చూడమ్మది కరెక్ట్గా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా
కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఏంటంటే దేవుని వాక్యమే యేసు ప్రభువుగా వచ్చి మన దగ్గర కృపాసక్తి సంపూర్ణంగా జీవించాడు. ఆ యేసు ప్రభువే రక్తమాంసము అంటే ఏంటంటే దేవుని వాక్కునే మనల్ని ఆహారంగా తీసుకోమంటున్నాడు. ఆహారం తీసుకున్నప్పుడు మనలో ఉన్న రోగాలు ఏమైపోతాయి? పోవాలా. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంకొక వాక్యం ఉంది 1 కొరింథీ 11లో, ఎవడు ప్రభువు రక్తము శరీరం అని వివేచింపక తీసుకుంటాడో వాడు ఏమైపోతాడంట? అనారోగ్యం పాలైపోతాడు. ఒకవేళ వివేచించి తీసుకుంటే ఏమవుతుంది? వాళ్ళలో ఉన్న అనారోగ్యాలన్నీ పోతాయి. దేవుని యొక్క బలలో పాలు పొందేవాడు శక్తిమంతుడు అవుతాడు. ఎందుకంటే దేవుణ్ణే ఆహారంగా మనం తీసుకుంటున్నాం, ఆయన వాక్కునే మనం ఆహారంగా తీసుకుంటున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పోవాలా. మన రోగాలు పోవాలంటే మన పాపాలు క్షమింపబడాలా. ఎందుకంటే మన పాపముల కోసం శాపముల కోసం ఆల్రెడీ ఆయన శిలువలో బలియాగం అర్పించాడు. కాబట్టి ఎందుకంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక ఆయన చెప్పాడు, ఒక క్యాన్సర్ రోగంతో ఒక ఆయన బాధపడుతున్నాడంట. బాధపడతా ఉంటే ఒక దైవజనుడు వాళ్ళ ఇంటికి వచ్చాయంట. మీకు ఎందుకు వస్తున్నాయి రోగాలు, ఎందుకు వస్తున్నాయి మీకు అనారోగ్యాలు? నాకు అర్థం కాదు. దేవుని బలలో మీరు పాలు పొందుతున్నారంటే దేవుని శక్తిని, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మీరు పొందుకుంటున్నారు, మీకు ఎందుకు వస్తున్నాయి రోగాలు అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకొని ఆయనకు ప్రార్థన చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి క్యాన్సర్ రోగం వెంటనే పోయిందంట. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఆయన ఆరోగ్యంగా బతికి తర్వాత సాధారణమైన మరణం ఆయన పొందాడంట. అంటే ఏంటంటే మనలో ఉన్న రోగాలు, మనలో ఉన్నటువంటి అనారోగ్యాలు పోవాలి అంటే ఏంటంటే మనలో ఉన్న పాపాలు పోవాలి. మనలో ఉన్న పాపాలు అనారోగ్యాలన్నింటి మనం దేవుని స్థలంలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బలలో మనం యోగ్యంగా పాలు పొందినట్లయితే అంతకంతకు పునరుద్ధాన శక్తి మనలో వస్తుంది. ఆరోగ్యవంతులుగా మనం ఉంటాం, దేవుని ఆత్మీయత నింపబడతాం. ప్రభు వచ్చే వరకు ఏం చేస్తామంటే ఇంకా ఆయన మరణాన్ని ప్రచురం చేస్తాం. ఆయన గొప్పతనం గురించి, ఆయన యొక్క త్యాగం గురించి మనం చెప్పకుండా ఉండలేం. ఎప్పుడు దేవుణ్ణే మనం ఆహారంగా తీసుకున్నప్పుడు. కాబట్టి ఏంటంటే మనం బలలో పాలు పొందేటప్పుడు ఏదో రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తీసుకుంటున్నాం అన్నట్టు కాదు. మనం ఆలోచన దేవుణ్ణే ఆహారంగా తీసుకుంటున్నాం అని ఎంతో భయంతో, వణుకుతో, వివేచనతో కలిగి మనం ఈ బలలో పాలు పొందాలి. ఈ బల కోసం మనం ఎదురు చూడాలి. అబ్బా 1వ వారం వస్తే బలలో పాలు పొందితే నాకు పునరుద్ధాన శక్తి వస్తుంది అనేటువంటి ఎదురు చూపులు మనకు ఉండాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి అనారోగ్యం, మనలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా పోతుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని, ఎందుకంటే ఇంకొక మాట, యేసు ప్రభువు ఈ బల్ల కార్యక్రమం జరిపించిన తర్వాత గెత్సెమనే తోటకెళ్ళాడు. ఎందుకంటే దేవుడు ఏమైనాడు? పరిశుద్ధుడైనాడు. ఆయనలో ఎటువంటి పాపం కూడా లేదు. తన పరిశుద్ధమైన రక్తాన్ని శిష్యులకి నిబంధనగా ఇచ్చేసి తర్వాత గెత్సెమనే తోటకెళ్ళాడు. గెత్సెమనే తోటలో ఒక గిన్నెను చూసి ఆయన పాత్రలోని త్రాగలేకపోయాడు. ఆ గిన్నెలో ఏముంది? పాపము. ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం పుట్టింది మొదలుకొని మొత్తం యుగం అయిపోయేదాకా ఎవరెవరు ఎన్ని పాపాలు చేసారో, వాడు చేసిన హత్యలు, భయంకరమైన చెడ్డ పనులు అవన్నీ కూడా ఆ పాత్రలో ఉన్నాయి. ఆ పాత్రలో ఉన్న దాన్ని ఆయన ఏం చేశాడు? తాగాడు. ఆ పాత్రలోని తాగలేక, ఎందుకంటే ఈ పాపం, అంత పరిశుద్ధుడైన దేవుడు ఈ పాపం నేను చేయలేదు, అయినా సరే నువ్వు ఎవరైనా హత్య చేస్తే హత్య మీరు వేసుకుంటారా? ఆ పాపం హత్య చేసిన బదులు మీరు పోయి జైల్లో ఉండమంటే ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఆడవాడు చేసిన నాకేం పని? యేసు ప్రభు కూడా అటువంటి పాపాన్ని చూడలేక, ఏంటిదంతా ప్రభువా, నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అని ఆయన చెమట రక్తంగా మారిపోయింది. అటువంటి పాపం అంతా ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన ఏమైపోయాడు? పరిశుద్ధుడైన వాడు పాపం అంతా మీద వేసుకుని ఒక పాపిగా మారిపోయి శిలువలో మరణించాడు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు తన పాపము తన మీద వేసుకోకముందు తనకున్నటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని మనకు నిబంధనగా ఇచ్చేసి తర్వాత గెత్సెమనే తోటకెళ్ళి ఆ పాపాన్ని తన నెత్తి మీద వేసుకున్నాడు. కాబట్టి మనం బలలో పాలు పొందేటప్పుడు చాలా భయంతో, వణుకుతో మనం తీసుకునేది యేసు ప్రభు యొక్క శరీరము, రక్తము అని గుర్తు చేసుకొని మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఉన్న పాపాలు, దోషాలు అంటే మనం పశ్చాత్తాపడి, ప్రభావ వీటన్నిటి బట్టి నన్ను క్షమించు, నన్ను శుద్ధి చేయి, మీ రక్తంలో పాలు పొందుతున్నా, మీ యొక్క శరీరంలో పాలు పొందుతున్నా కాబట్టి నన్ను నీ యొక్క ఆత్మతో, నీ యొక్క పునరుద్ధాన శక్తితో నింపు అని ప్రార్థన చేసుకుని భయంతో స్వీకరించినట్లయితే మనం ఒకటి ఆరోగ్యవంతులు అవుతాం, మన పాపాలు పోతాయి. రెండవది పునరుద్ధాన శక్తి మనలో ఉండి దేవుని యొక్క మరణాన్ని మనం ప్రచురం చేస్తాం. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక.